హాయ్ అండి, అందరికీ నమస్కారం. పిల్లలకి మనము ఎంత మంచి ఫుడ్ పెట్టినా వాళ్ళు కరెక్ట్గా తినరు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లో కర్రీ ప్రిపేర్ చేయాలి అంటే తల్లులందరికీ పెద్ద టాస్క్. ఏదైనా కర్రీ వేస్తే వాళ్ళు తింటారా తినరా అనే ఒక డౌట్ ఉంటుంది కదా. సో పిల్లలకి ఏంటి అంటే మనం ముందు నుంచే అన్ని కర్రీస్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఈ కర్రీ తినొచ్చు, ఆ కర్రీ తినొచ్చు, తినకూడదు అని వాళ్ళకి ఏమీ కాకుండా అన్ని కర్రీస్ కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచే పెట్టామనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా పెద్దవాళ్ళు అయినా సరే కర్రీ చక్కగా తింటారు. అలాగే కారం, కొంతమంది అయితే మరి చప్పగా మా బాబు కారం తిండు, ఉప్పు తిండు అని చాలా చప్పగా చేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా పిల్లలకి మనం ఏ విధంగా అయితే కారము అలాగే ఉప్పు కారం అన్నీ తగ్గట్టుగా తింటాం కదా. సో పిల్లలకి ఇప్పటి నుంచి అలా ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు పెద్దయినా చాలా ఈజీగా మనం ఏ కర్రీ చేసినా సరే వంకలు పెట్టకుండా చక్కగా తినేస్తారు. సో మనము ఎప్పుడు కర్రీస్ వేసేటప్పుడు లంచ్ బాక్స్లో తినడానికి నచ్చరు అనేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక టమోటాని అలాగే 1-2 టమోటాలు తీసుకోవచ్చు. అలాగే ఒక బంగాళదుంప, అలాగే మిల్ మేకర్లు ఉంటాయి కదా. సో ఇందులో కూడా మనకి ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే బంగాళదుంప మనకి హెల్త్కి ఎంత మంచిదో చాలా వరకు తెలుసు. ఇలా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసి ఇలా స్టవ్ పైన కొంచెం అంటే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, మరీ ఎక్కువ కాకుండా బిర్యానీ పోపులు వేసేసి చూడండి. మనం ఏంటి అంటే బంగాళదుంపలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాం కదా, వీటన్నింటిని కూడా మనం వేసేసి టమోటాలు కూడా 1-2-3 వేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది, వాళ్ళు తినడానికి నచ్చుతారన్నమాట. ఒక 3 టమాటాలు వేసి వీటన్నింటిని కూడా మెత్తగా అంటే ఒక కర్రీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. గ్రేవీ లాగా అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత వార్చిన అన్నాన్ని ఒక 2 కప్స్ వరకు కూడా వేసుకొని ఇంకా ఉప్పు కారం వేసుకొని టేస్ట్ చూసుకుంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో వేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఇది రెగ్యులర్గా పెట్టమని అనడం లేదు. సో పిల్లలు కర్రీస్ తినడం లేదు అనేటప్పుడు వారంలో 2 సార్లు ఇలా మనము చక్కగా ప్రిపేర్ చేయొచ్చు. ఈవినింగ్ టైము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా తిన్నా సరే చాలా మంచిది. ఇప్పుడు చాలా వరకు మనము గిరక ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లోన. సో మనం ఏం చేస్తామంటే గిరకలు బయట కొని ఇంట్లో వేస్తూ ఉంటాము. బట్ అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో లైజల్ బాటిల్స్, కంఫర్ట్ బాటిల్స్, అలాగే కొన్ని అయితే స్క్వేర్ టైప్ వాటర్ బాటిల్స్ లాంటివి ఉంటాయి కదా, వీటిని మనము బిర్యానీ బాక్స్లో అయినా సరే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బయట పడేయకుండా చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఎలా అయితే మార్క్ చేశానో అలా మార్క్ చేసుకొని ఇప్పుడు నైఫ్ని కొంచెం స్టవ్ దగ్గర హీట్ చేసుకొని ఇలా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా మనం డాట్స్ పెట్టుకోవాలి. ఈ డాట్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే గ్యాప్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో లైన్కి మధ్య గ్యాప్ తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న డబ్బలం కానీ లేదు అంటే నీడిల్ కొంచెం పెద్దగా ఉన్నది కానీ మేకు కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఇలా హోల్స్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కొంచెం పిండి వేసేసుకొని ముగ్గు పెట్టుకుంటే సరిపోతుంది. లైన్స్ అయితే చాలా చక్కగా చాలా అందంగా వస్తాయి. ముగ్గు రాని వాళ్ళైతే చాలా ఇష్టంగా వేస్తారు అండ్ చూడడానికి భలే అందంగా ఉంటుంది. సో ట్రై చేయండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.